సువార్త 26వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. అందుకు పేతురు ఈ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా అతన్ని చూచి ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగువని ముమ్మార్లు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోగణుడైన తండ్రి, ఆశ్చర్యకరుడైన దేవా, నీకు వందనాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు, నువ్వు సజీవుడు అయినావు తండ్రి. నీ మాట అగ్ని వంటిదై ఉన్నది ప్రభా. అయా, అగ్ని వంటి మాట ద్వారా ప్రభా ఇదిగో ప్రతి బిడ్డని కూడా నువ్వు కాల్చివేసి ఇగో నీకు విరోధమైనవి అయా మా హృదయంలోంచి తీసివేసే దేవుడు అయినావు అయ్యా. ఇదిగో వాక్యము ద్వారా నువ్వు మాట్లాడండి ప్రభా. నీ మాటలో శక్తి ఉన్నది, బలము ఉన్నది. ఇగో నీకు ఇష్టముగా ప్రభా నీ వాక్యము ప్రతి హృదయంలో కూడా ముద్రించబడి వాక్యానుసారముగా జీవించే కృపను మీరు దయచేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనము చూడబోతున్న అంశము పేతురు గారి కోసము. హల్లెలూయా. పేతురు మరి ఆయన జీవితంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఇగో అక్కడ ప్రభుతో చెబుతున్న మాట ఏంటంటే, నేను ఎవరు అభ్యంతరపడినప్పటికీ నేను ఏమాత్రం కూడా ప్రభువా నేను అభ్యంతరం పడను, నా ప్రాణమైనా నీ కొరకు నేనేం చేస్తాను ఇస్తానని అక్కడ ప్రభుతో చెప్తే ప్రభు అంటాడు, ఇగో తెల్లవారకు మునిపోయిన 3 సార్లు నన్ను దేవుడు గాని అంగీకరించు. హల్లెలూయా. చూడండి, ఈరోజు నిజమే ఎలాంటి తీర్మానం పేతురు అంటే నా ప్రాణం ఇచ్చేస్తాను ప్రభా అని చెప్తా ఉన్నాడు. కానీ అక్కడ తెల్లవారేటప్పటికట తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు అక్కడ పేతురు ఏం చెప్తున్నాడు తెలుసండి. ఒక చిన్న పిల్ల వచ్చి అడుగుతా ఉంది, ఇగో నువ్వు ఆ యేసు ప్రభు వారితో తిరుగుతా ఉన్నావు కదా, 12 మందిలో శిష్యుడు నువ్వు కూడా ఒకడవు కదా అంటే ఆ పేతురు అంటాడు, నేను కాదు నేను ఆ వ్యక్తిని కాదని 3 సార్లు అక్కడ బొంకున్నట్లుగా రాయబడి ఉందండి. హల్లెలూయా. ఈరోజు నిజమే మన జీవితాల్లో కూడా చాలా సార్లు అక్కడ పేతురు ఏం ఆడాడంటే అబద్ధము చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించాడు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు అతను ఎవరో నాకు తెలియదు అని ఎవరు చెప్తా ఉన్నారంటే పేతురు గారు చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఈ పేతురు ఎవరు అంటే 12 మందిలో ఒక శిష్యుడు, ఒక జాలరి, ఒక చేపలు పెట్టే ఒక వృత్తికి చెందిన వ్యక్తి. ఇలాంటి పేతురును ఎవరు పిలిచారు అంటే దేవుడు పిలుచుకున్నాడు. ఏమనంటే, నిన్ను మనుషులు పట్టే జాలరులుగా నిన్ను నేను చేస్తాను, నువ్వు రా అన్నప్పుడు అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని వెంబడించిన వ్యక్తి పేతురండి. పేతురు పైన నా సంఘాన్ని ఇగో నువ్వు రాయిగా మరి నా యొక్క సంఘాన్ని నీ పైనే నేను కడతానని దేవుడు మొట్టమొదటి శిష్యుడుగా చక్కటి మరి పేతురు ఎంతో అద్భుతంగా దేవుడు పిలుచుకున్న వ్యక్తి ఈ పేతురు. హల్లెలూయా. ఈరోజు దేవుని అభిషేకముతో నింపబడి దేవుని కొరకు మరి ఆయనతో 3.5 సంవత్సరాలు కూడా చక్కగా ప్రయాణం చేసి దేవుడు చేసిన మేలును అనుభవిస్తూ అనేకమైనవి చూస్తూ మరి ఇలాంటి కార్యాలు చూచినప్పుడు ఒక శోధన రాగానే ఈ పేతురు గారు ఏమైపోయారంటే ఆయన ఆత్మీయంగా పడిపోయాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఎంత బలమైన వ్యక్తి కూడా ఏమైపోయాడండి, మరి ఆయన ఆత్మీయ జీవితంలో ప్రభుని అతను ఎవరో నాకు తెలీదు. హల్లెలూయా. ఆత్మీయంగా ప్రభు కొరకు ప్రాణం పెడతానన్న వ్యక్తి ఈరోజు అతను ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడట. ఈరోజు నిజంగా అతను ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే దిగజారిపోయే స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయారు. హల్లెలూయా. అదే 26లో 40వ వచనంలో కూడా మీరు చదివితే 2వ గంట మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తారు, వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేలుకుని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించక ముందలేమో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా.
మొట్టమొదటిదట ఆయన అబద్ధం ఆడాడట. రెండోదిగా ఆయనలో ఏమి లేదంటే ప్రార్థన లేదటండి. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇగో మీరు తెల్లవారులు మీరు ప్రార్థించండి, ఎందుకంటే శోధన రాబోతుంది, శత్రువులు ముట్టబోతూ ఉన్నారు కనుక ఆ కీడు మీ మీదకి ప్రవేశించుకుంటున్నట్లు మీ నిద్ర మానుకుని ఏం చేయాలండి, ప్రార్థన చేయండి, మేలుకోనండి అని చెప్పినప్పుడు ఈ యొక్క పేతురు అంటే ఏం చేస్తా ఉన్నాడంటే ఆ గుంపులో నిద్రపోతూ ఉన్నాడంటండి. హల్లెలూయా. ఏమి లేదు ఈయనలో అంటే ప్రార్థనా జీవితం కూడా చల్లారిపోయిందంట. హల్లెలూయా. చూడండి, ఒక శత్రువు మనల్ని బలహీనపరిచినప్పుడు దేవుని నుండి చాలా దూరపరిచేస్తుంది. పేతురు కూడా అనేక విషయాల్లో దురుక్కు కలిగిన వ్యక్తి, మరి గబగబా మాట్లాడేసే వ్యక్తి. ఎందుకంటే చాలా సందర్భంలో మరి విశ్వాసంతో ఉన్న వ్యక్తి అనేక సార్లు మరి అవిశ్వాసిగా కూడా పడిపోయిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, రెండోది ఆయనలో ఏమి లేదండి, ప్రార్థన లేదట. ఆ శోధనని జయించే శక్తి వారు కోల్పోయారు. ఈరోజు నిజమే, దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటో తెలుసండి, ప్రార్థన. హల్లెలూయా. ఈ కుటుంబంలో ఏ కార్యము జరగాలన్నా ప్రార్థన అనే ఆయుధం ద్వారానంట మనం ఏం చేయాలి, జయించాలి. ఎంత కఠిన హృదయులైనా సరే దేవుడు ఏం చేస్తాడట, మార్చే దేవుడట. ఎటువంటి పరిస్థితులైనా సరే నీ ఎనపో తలుపులు లాంటివి అవి తెరవలేనప్పటికీ కూడా ప్రార్థన అంట విడుదల కలగజేస్తుందట. హల్లెలూయా. వారికి చెప్పింది రెండోదిగా ప్రార్థన చేయమని. ఆ ప్రార్థనని కూడా వారు ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారట. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త అదే 26:58 వచనంలో, అదే కింద మీరు ఇంకా చదివితే ఆయనను దూరం నుండి వెంబడించి లోపలకు పోయి దీని అంతా మేమేమో చూడవలనని బంట్రాతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పననిది. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరము ఏమీ చెప్పవా, మీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరకుండెను. చాలండి. హల్లెలూయా. మూడోది గంట పేతురు గారు ఏం చేస్తా ఉన్నారండి, దూరం నుంచి చూస్తా ఉన్నారంటే ఇదంతా ఎలా జరుగుతుంది, ఎలాగా మరి చంపివేస్తారని ప్రతీది కూడా దూరం నుంచి అయినా చూస్తూ ఉన్నాడంట. ఈరోజు నిజమే, శ్రమ కలిగినప్పుడు అతన్ని చేయవలసింది ప్రతీది విడిచిపెట్టాడండి. హల్లెలూయా. ఆ శోధనలో ప్రవేశించినప్పుడు దూరం నుంచి కనిపెడుతూ ఉన్నాడు. ఈరోజు నిజంగా ఏమి చేయాలో తెలియని స్థితిలో మరి దేవుని అక్కడ చెదిరిపోయిన శిష్యుల యొక్క అనుభవాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నిజమే, దేవుని కొరకు ఈ స్థితిలో పడిపోయిన పేతురు మరి ఎంతగానో దేవుని యొద్దంట. చూడండి, అదే 69 కూడా మీరు ఇంకా చదివితే చూడండి, అక్కడ కూడా పేతురు ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియజేదనని ఎదుట అనెను. చాలండి. హల్లెలూయా. ఆ చిన్నదే అంటుంది, ఇగో యేసుతో నువ్వు కూడా ఏం చేసావు, తిరిగేవు కదా అన్నప్పుడు ఆ చిన్నదాని మాటని కూడా అతడు ఏం చేశాడండి, అబద్ధము చెప్పాడు. ఈరోజు నిజమే, దేవుడు అన్యజనులు ఎదుట, యూదులు ఎదుట ఇతను ఎన్నో అపకారములు దోషములు కూడా చేసినప్పటికీ దేవుడు ఆయన్ని కనికరించాడటండి. హల్లెలూయా. ఒక వ్యక్తి మనుష్యుడిగా ఉన్నప్పుడు ఎన్నో బలహీనతలు ఆ వ్యక్తిలో ఏం చేస్తాయండి, ఏలుబడి చేస్తాయి. ఒక వ్యక్తి ఇలాగే పేతురు విషయంలో కూడా అనేక బలహీనతలను అతను ఏం చేసినాయి, బలహీనుడిగా మార్చివేసినాయి. హల్లెలూయా. తన ఆత్మీయ జీవితాన్ని దూరపరిచినాయి. కానీ పేతురు ఎంత అంటే యేసు ప్రభువా నీటి మీద నడుస్తూ ఉంటే, ప్రభువా నేను కూడా నడవాలయ్యా అని కోరుకున్నప్పుడట ఆ నీటి మీద కూడా నడిచాడట. నడిచినప్పుడు ఆ గాలిని చూచి, ఆ సముద్రపు గాలిని చూచట ములుగుపోసాగాడట. అప్పుడు అడుగుతా ఉన్నాడంట, ప్రభువా నన్ను రక్షించవా అన్నప్పుడు అతను చేపట్టి ప్రభు లేవనెత్తాడట. హల్లెలూయా. ఇన్ని కార్యాలు పొందిన వ్యక్తి మరి ప్రభువుని నిజంగా శ్రమ వచ్చినప్పుడు ఏం చేశాడంటే, అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు. మరి ఈరోజు నిజమే,
మనము చాలా సార్లు అదే అంటాం, శ్రమ కలిగినప్పుడు దేవుడు ఉంటే ఎందుకు మేలు జరగదు, శ్రమ కలిగినప్పుడు దేవుడు నాతో ఉంటే ఎందుకు నేను ఆశీర్వదించబడు. చాలాసార్లు చెప్పేది దేవుడు నాతో లేడు అని చాలాసార్లు మనము కూడా చెప్తూ ఉంటాం కదా. ఈరోజు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడట. కొన్నిసార్లు శ్రమ అనే అగ్నిలో నిన్ను వేసినప్పుడట ఏం చేయాలండి, ఆ యొక్క అగ్నిలోంచి నువ్వు కాల్చబడి ఆ శ్రమల్లోంచి నువ్వు జయం పొందాలండి. హల్లెలూయా, దేవునికి దగ్గర అవ్వాలని. ఈరోజు నిజంగా ఈ యొక్క పేతురు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు. మరి ఎంతో దిగజారినప్పటికీ ప్రభునంట పాదాలు పట్టుకుని మరలా పశ్చాత్తాపం కలిగాడట. యోహాను సువార్తలో చూడండి 18వ అధ్యాయంలో మరి 10వ వచనంలో కూడా చూడండి. ప్రధాన యాజకుని దాసును కొట్టి అతను కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనేను. చాలండి, హల్లెలూయా. ఎంత త్వరపడుతూ ఉన్నాడు చూడండి. అతను ఏ విషయంలో అయినప్పుడు కూడా అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, ఇగో కత్తి చేత నేను ఖండించడానికి రాలేదు, కానీ ప్రేమ చేత నేను ఖండించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాను. నిజమే, ఈరోజు నిజమే, ప్రేమ చేత ఖండించాలట ఏ సమస్య అయినా. ఒక సహోదరేట ప్రతిరోజు తుక్కు తెచ్చి ఒక ఇంటి మీద వేస్తూ ఉందంటండి. ఆ క్రైస్తవురాలైన ఇంటి మీద వేస్తూ ఉంటే ఒక రోజు దెబ్బలాట ఇద్దరికి జరుగుతూ ఉన్నప్పుడు ఆ తుక్కేసి ఆమె చెప్తా ఉందండి, నా భర్త పోలీస్, నేను ఏదైనా చేయగలను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తా ఉంటే అప్పుడు ఆమె ఏమి చేయలేక వెళ్ళి ఆ తుక్కు ఎత్తి పారబోసి తర్వాత పాస్టర్ గారు చెప్తుందంటే ఏమనంటే, చాలా శోధించబడుతున్నారండి నా ఇంటి పక్కన ఆమె, తన భర్త పోలీస్ అంట, ప్రతి విషయంలో నాతో గొడవ పడుతుంది, నాకేం చేయాలో తెలీదు, ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, ఆ పోసిన తుక్కల్లా పోసేయమ్మా నువ్వు పట్టుకెళ్ళి, ఆమెనేమి అనకు, నువ్వు నవ్వు చాలు అన్నాడట. ఆ దైవజనుడు చెప్పినట్లుగా మొదటి రోజు తెచ్చేసిందంట, రెండో రోజు తెచ్చేస్తాం నవ్వుతూ ఉందంట, మూడో రోజు వేసినప్పుడు కూడా ఎత్తి మౌనంగా పోసేస్తా ఉంటే అప్పుడు అనుకుందంటే ఈ పోలీసు గల ఆయన ఆ యొక్క భార్య అనుకుందంట, అనవసరంగా ఇన్ని రోజులు ఈమెని నేను బాధ పెట్టాను, ఎంత మంచిదాన్న నేను అనవసరంగా గొడవకి వెళ్తూ ఉన్నానని తన పశ్చాత్తాపము కలిగి అక్కడి నుండి చికెన్ కూరలు అవి తేడం ప్రారంభించిందంటండి. హల్లెలూయా. దేవుని ప్రేమ ఒక వ్యక్తిలో ప్రారంభం అవ్విన తర్వాత అండి నిజంగా ప్రతీది కూడా దేవుడు చేయగలడు. హల్లెలూయా. శత్రువులతో సహితం అంట మిత్రులుగా దేవుడు మార్చగలడు. శత్రువుల్ని కూడా ఏం చేయగలండి, మిత్రులుగా నిన్ను ప్రేమించే విధముగానంట మన దేవుడు ఉంచగలిగే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు అదే అంటున్నాడు, నేను కత్తితోనే జయించడానికి రాలేదు, కానీ దేని చేత జయించడానికి, ప్రేమ చేత నేను జయించడానికి వచ్చాను, ప్రేమ ద్వారా నా ప్రాణం పెట్టడానికి వచ్చాను తప్ప నేను వేరే ఉద్దేశంతో కాదని అక్కడ చెప్తా ఉన్నాడు. చక్కని మాట. హల్లెలూయా. మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనంలో కూడా చూడండి, అక్కడ కూడా ఏమున్నదంటే చూడండి, వెంటనే చాలండి, ఎలా ఏడ్చాడండి, పశ్చాత్తాపము కలిగి ఏడ్చాడట. హల్లెలూయా. అంగలార్చాడంట, ప్రభువా నీవు చెప్పావు అది నెరవేరింది, నా జీవితంలో ఇంకెన్నడూ ఎలాంటి తప్పు నేను చేయకూడదని ప్రభు కొరకు బ్రతకడానికి ప్రారంభించాడటండి. హల్లెలూయా. ఎలాగంటే దేవుడు ఆయన సిలువకు అప్పగించిన తర్వాత, ప్రభు సిలువ మరణం పొందిన తర్వాత ఈ పేతురట బలమైన సాధనముగా పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేక అద్భుతాలు ప్రభు కొరకు చేయడం ప్రారంభించాడట. హల్లెలూయా. యూదుల మధ్యన ఎక్కడైతే తను పట్టుకోవాలనుకున్నారో వారి మధ్యనే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ధైర్యము పిరికివాడిగా ఉన్న యొక్క పేతురట ధైర్యవంతుడిగా మార్చబడ్డాడట. దేవునికి స్తోత్రం. అనేక యూదుల మధ్యన సాక్ష్యము చెబుతూ ప్రభు యొక్క మరణాన్ని మరి వివరిస్తూ అనేక మందినంట రక్షణ మార్గంలోకి నడిపించడానికి ఇష్టపడ్డాడట. హల్లెలూయా. మనందరికీ తెలుసు, కొన్నేళ్ళ ఇంట్లో కూడా మరి ప్రార్థించినప్పుడు అంటే ఎంతమంది రక్షించబడ్డారండి,
3,000 మంది అన్యులు రక్షించబడ్డారట. హల్లెలూయా. ఒక కొరినేలింట్లో ప్రార్థన పెట్టినప్పుడు నిజంగా అనేక మంది అన్యులు రక్షించబడ్డారు ఈ పేతురు గారి యొక్క మరి దేవుని వాక్యాన్ని విని. హల్లెలూయా. ఈరోజు అంత గొప్ప కార్యాలు దేవుడు ఆయన ద్వారా జరిగించారు. ఎప్పుడంటే పశ్చాత్తాపము కలిగి దేవుని సన్నిధిలో తన అపరాధములన్నీ కూడా ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత అప్పుడు అనుకునేవారట ప్రజలు, పేతురు వెళ్తూ ఉంటే ఆ నీడ రోగుల మీద పడుతూ ఉంటే వారికి ఏం కలిగేదండి? స్వస్థత వచ్చేదట. హల్లెలూయా. మాకు నీడ పడితే చాలు, పేతురు గారి నీడ నా యొక్క రోగుల మీద పడితే చాలు అద్భుతాలు జరిగే, వారికి విడుదల కలిగేదట. దేవుడు అద్భుతమైన పరిచర్య ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నిజమే బలహీనులుగా ఎప్పుడు కూడా దేవుడు ఉంచడానికి ఇష్టపడ్డు, కానీ నేను బలవంతులుగా మార్చాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. ఈరోజు ఏ విషయంలో మనం బలహీనులమై ఉన్నాం, ఏ విషయంలో మనం కృంగిపోతున్నాం ఒక్కసారి మనం గమనించవలసిన అవసరం ఉన్నది. ఏ విషయంలో అయినప్పుడు కానీ దేవునికి నేను బలహీనుడిగా చూడడం ఆయన చిత్తము కాదు, కానీ బలవంతుడిగా మార్చాలని దేవుడు నేను కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి చక్కటి పేతురు ఎలాంటి అద్భుతాలంటే కుంటివారు, లేవలేని స్థితిలో కూడా ఉన్నవారిని దేవుని శక్తి చేత ఆ పేతురు గారు ప్రార్థించగా విడుదల పొంది గెంతులు వేసి స్తుతించడం ప్రారంభించారట. ఎలాంటి అంటే ఎక్కడైతే పేతురును కించపరిచి హీన స్థితిలో ఉన్నారో వారి మధ్యనే దేవుని కార్యాలు దేవుడు జరిగించాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే మన స్థితి మనం అనుకుంటాం, శ్రమల గుంటా వెళ్ళినప్పుడు నువ్వు ఒకటే గమనించాలి, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నాకు విజయం ఏదో దాచి ఉంచాడు. హల్లెలూయా. గొప్ప కార్యం నేను పొందుతాను రాబోయే దినాల్లో. నా స్థితి ఎలా ఉండదు, కానీ నా పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చబోతున్నాడని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. మనం నమ్మినప్పుడే దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతామంట. నమ్మినప్పుడే దేవుని యొక్క కార్యాలను మనం అందుకోగలుగుతామండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా పశ్చాత్తాపము కలిగి ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం. ఏ విషయంలో మనం పడిపోతున్నాం, ఏ విషయంలో మనలో బలహీనతలు ఇంకా కొన్ని శరీరంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయో దేవుని మనం అడగాలి, ప్రభా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా. నాకు నేను తీసుకోలేను, కానీ నీవు సహాయం చేస్తే నేను ఖచ్చితంగా విడిపించబడతాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా మన బలహీనతలనంట ఆయన మోయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని నిన్ను హెచ్చించడానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం ఈరోజు ఎవరిని మనం కోరుకుంటూ ఉన్నాం, ఎలాంటి స్థితిలో మనం జారిపోతున్నాం. ఆదివారం వస్తూ సండే విశ్వాసుల్లాగా మనం ఉండకూడదండి. సండే వస్తే వచ్చి కనబడేవారుగా కాక మరి ఆత్మీయంగా మండే విశ్వాసుల్లా మనం ఉండాలట. హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఆత్మీయంగా మండాలి. పరిశుద్ధాత్మ చేత మన మంట మన హృదయంలో మండాలి. దేవుని కొరకు, ఈ లోకం కొరకు ఈ రోజు నువ్వు ప్రత్యేకించబడ్డావు. లోకంలోంచి దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు, ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టమైనావు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. లోకంలో నశించిపోతున్న వారితో నువ్వు వెళ్ళిపోవడానికి దేవుని యొక్క ఉద్దేశము కాదు, కానీ నువ్వు ప్రత్యేకమైన దాన్ని, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, దేవునికి అతి ప్రియమైన వ్యక్తివి. అందుకే దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. మనం ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా ఏదో సమయంలో మనకి సహాయం అయినా చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, నేను ఎంత తప్పు చేశాను కదా ప్రభా, నన్ను ఇంకా కనికరిస్తూ ఉన్నామని. కానీ దేవుడు నా తప్పు నుంచి కూడా పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో నువ్వు వదిలిపెట్టినట్లయితే దేవుడు నిన్ను ఇంకనూ హత్తుకోవడానికి ఆయనంట ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా పేతురు అనగా ఒక రాయి, ఒక సంఘం. ఆ రాయి ఎవరంటే క్రీస్తు అని ఆయన ప్రకటించాడటండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా క్రీస్తు అనే ఆ యొక్క బండ మీదంట మనము కూడా మనం కట్టబడాలి. మన యొక్క సంఘాలు కట్టబడాలి, మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి, మీ కుటుంబాలు కట్టబడాలండి. క్రీస్తు అనే పునాది మీద మీ కుటుంబాలు ఉండాలి. హల్లెలూయా. అది ఎన్నడూ కూడా చెదిరిపోనది. ఎందుకంటే గాలి తుఫాను దాన్ని కొట్టినప్పుడు కూడా అది కూలిపోదు. ఎందుకంటే స్థిరమైన బండ మీద నువ్వు ఉన్నావు గనక. ఎలాంటి శ్రమలు గుంటాను వెళ్ళినప్పుడు కూడా ఆ శ్రమలు ఏమీ కూడా నిన్నంట చేయలేవట. హల్లెలూయా. ఈరోజు నువ్వు క్రీస్తు అనే పునాది మీద ఆ యొక్క ఎలాగైతే దేవుడు ఆ పేతురు అనే బండ మీద తన యొక్క సంఘాన్ని కట్టినట్లుగా ఈరోజు మన ఆత్మీయ జీవితము ఆయన మీద కట్టబడాలి. దేవునికి స్తోత్రం.
ఈరోజు నిజంగా బలహీనుడైన ఈ యొక్క పేతురు గారు బలవంతుడిగా మార్చబడి ఎక్కడ ఉన్నప్పుడు కూడా అద్భుతాలు దేవుడు అతని వెంట ప్రజలు వెళ్ళడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా అంత అద్భుతమైన వ్యక్తిగా తన ప్రాణముతో సహితము కూడా ఆయన ఎట్టడానికి ఇష్టపడ్డాడు దేవుని కొరకు. ఎందుకంటే అంతగా పేతురు దేవుని ప్రేమించాడటండి. హల్లెలూయా. ఈరోజు మనం దేవుడు మన ప్రాణాలను అడగట్లేదు కదా, మన సమస్యలు ఏదున్నప్పటికీ ఆయన తీస్తానని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ శ్రమల్లో ఉన్నప్పటికీ ఈరోజు నువ్వు పేతురు వలె ఆయన దేవుడు ఎన్నుకున్నాడు పేతుర్ని ఆయన సంఘాన్ని ప్రారంభించడానికి. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఏమనంటే ఆయన చిత్తాన్ని నీ ద్వారా జరిగించడానికి. హల్లెలూయా. ఆయన చిత్తం ఏంటి అంటే ఈరోజు మన కుటుంబాలు కట్టబడాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, అనేక మందిని మనము కూడా రక్షణ మార్గంలోనికి నడిపించాలి. మనం పొందిన రక్షణ అనేక మందికి ఏం చేయాలండి, వారికి కూడా అట్టి భాగ్యాన్ని కలుగజేయాలి. హల్లెలూయా. ఆ భారం మన భుజముల పైన ఉన్నది. హల్లెలూయా. ఆయన భుజముల పైన ఏముందంటే రాజ్యభారం ఉన్నదట. హల్లెలూయా. ఈరోజు రాజ్యభారము ఏ రాజ్యభారం అండి? ఈ లోకంలో రాజ్యభారము కాదు కానీ పరలోకములో రాజ్యభారం. ఈరోజు మన పాపముల నుండి ఆయన విడిపించి మనకి విముక్తి కలిగజేశాడు. ఈరోజు నీ భుజములపై ఏమున్నదంటే మరి సువార్త అనే భారము. హల్లెలూయా. అనేక మందికి సువార్త అందలేని వారికి ఏం చేయాలండి, నువ్వు కూడా నీ పక్క వారికి, నీ సహోదరులకి నీ వాక్యాన్ని నువ్వు బోధించాలి. కొవ్వొత్తంట తను వెలుగుతూ ఏం చేస్తుందని చీకటిని వెలుగుకరంగా మారుస్తుంది, కరిగిపోతుందంట. అనేక మందికి అది వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు క్రైస్తవ జీవితం కూడా అంతేనండి. హల్లెలూయా. మనము కూడా ఇతరులు వెలిగించాలి. మనం ఈ భూమి మీద దేవుడు సృష్టించాడంటే తినడానికి తాగడానికి ఇదే బ్రతుకు కాదు కానీ ఒక ఆత్మనైనా దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. ఒక ఆత్మనైనా నేను బ్రతుకుండగా దేవుని సన్నిధికి నడిపించాలని తీర్మానం తీసుకోవాలి మన జీవితంలో. నేను చర్చికి వెళ్ళేటప్పుడే మా పెళ్ళైన కొత్తలో అండి ఒక సహోదరి నిజంగా ఆమె చనిపోనండి వదిలేస్తే, ఆవిడ ఒక అన్యురాలండి. ఆమె దేవుడు నిజంగా ఆ సొంత భర్తను విడిచిపెట్టి మాకు తెలియదు కానీ వేరే వ్యక్తితో ఆమె వచ్చేసింది. ఎన్ని రోజులు ఆమె భోజనం చేయకుండా ఉంటే ఆమె మాతో మేము వెళ్ళినప్పుడు ఆమె చెప్తా ఉంది, నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడంటే నిజంగా తన సొంత భర్తే అనుకున్నాం. అయితే దేవుడు విడిచిపెట్టడం మా ప్రార్థిందాం, దేవుడు కార్యం చేస్తాడని మేమేం చేస్తామంటే ఆమె 10 రోజుల నుంచి పైన ఆహారం తినడం మానేసింది. ఆమెకు అన్నం పెట్టే రోజు నేను ఒకటే అన్నాను, ప్రార్థన చేద్దాం, మనందరూ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నీ బ్రతుకు ఎలాగ దేవుడు విడిచిపెట్టాడు అన్నప్పుడు మరి ఎంతో చదువుకుంది, టీచర్గా చేయడం ప్రారంభించింది. మంచి స్కూల్లో 2 పిల్లలతో వచ్చేసిందండి. నేను తెలిసిన వయసు పిల్లలు 2 తీసుకుని వచ్చేసి ఆ యొక్క మరి రాజమండ్రి అవతల ఊరి నుంచి వచ్చేసి ఇక్కడే ఉంది. ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 3 సంవత్సరాలు. ఎంతకీ ఈ వ్యక్తి మా వారితో అప్పుడు వర్క్ చేస్తూ ఉండేవాడండి. అయితే రాలేదేంటని ఇంటికి వెళ్తే నా భర్త వెళ్ళిపోయాడండి మమ్మల్ని వదిలేసి అంటే తర్వాత అర్థమైంది అతనికంట పెళ్లి కుదిరిందంటండి. ఈమెని పిల్లల్ని అర్ధాంతరంగా వదిలేసి ఆ పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈమెమో మాతో నిజం చెప్పలేదు కానీ నా భర్త పోయాడు, ప్రార్థన చేయండి అంటే మాకు తెలియక మేము కూడా ప్రతిరోజున ఆయన సాయంత్రం కూర్చోబెట్టి అలా ప్రార్థించాలని తెలుసు. ఆవిడ పాటలు రావు, ఏమి రావు, అలాగ కూర్చోబెట్టుకుని మేము ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె కన్నీరు విడుస్తూ ఒకటే అనేదండి. ఏమని తెలుసా, నేను రాంగ్ రూట్లో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు. ఎలా పశ్చాత్తాపడదండి, నిజం మాకు చెప్పలేదు కానీ దేవుని దగ్గర ఒప్పుకుని తను ఎంత కన్నీరు కార్చిందంటే ఆ నేల అంతా తడిచిపోయిందండి. అంతగా ఏడ్చేది, ఏంటి రాంగ్ రూట్లో ఉన్నాను అంటుందని మాకు అర్థం కాలేదు. కానీ ఏదైనప్పటికీ దేవుడు విడిపిస్తాడని విశ్వాసంతో మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. హల్లెలూయా. 2 పిల్లలను పెట్టుకుని చనిపోతాను అన్న మనిషి దేవుళ్ళో 3 నెలలకే ఆత్మీయంగా దేవుళ్ళో బలపరచబడ్డదండి. హల్లెలూయా. ఆ స్థలంలో దేవుని దర్శనాలు కూడా ఆమెకు వచ్చాయి. ఎంత అద్భుతం అంటే, నేను రక్షణ పొందుతానండి, నా భర్త వెళ్ళిపోయినా నాకు నష్టం లేదు, నేను పిల్లల్ని పట్టుకుని నేను బ్రతుకుతానని ధైర్యం తెచ్చుకుని నమ్మి బాప్తీసం పొందిందండి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసండి. తన సొంత భర్త ఆమె ఎక్కడుందో తెలుసుకున్నంట ఆ వ్యక్తి ఎత్తుక్కుంటా తన భార్యను వచ్చాడండి. హల్లెలూయా. మరి చూడండి ఎంత గొప్ప కార్యం అంటే, రక్షణ పొందిన తర్వాత
ఆమె తన భర్త ఒక లారీ తీసుకుని వచ్చి ఆ సామాన్లు అన్నీ వేశాక మమ్మల్ని పిలిపించి అప్పుడు చెప్తా ఉందండి, నన్ను కౌగులించుకుని అంటుంది నా చేతులు పట్టుకుని. అప్పుడు నిజం చెప్తా ఉంది, ఏమనంటే వెళ్ళిపోయిన అతను నా సొంత భర్త కాదండి, పెళ్ళి అవ్వలేదు, అతను పెళ్ళి కుదిరిందని నన్ను అర్ధాంతరంగా వదిలేశాను, నేను పిల్లలతో చనిపోవాలి. కానీ ఈరోజు ఎంతగా నేను దేవుళ్ళో బలపడడానికి, నేను బ్రతికుండడానికి కారణము మీరంటే నేనన్నాను. నేను కాదమ్మా, దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నీ భర్త 3 సంవత్సరాలు వేరే వ్యక్తితో ఉన్నప్పుడు కూడా అతను ప్రేమించి నీ వద్దకు వచ్చాడు అంటే అది అంత గొప్ప విషయం అమ్మా. అంత మంచి భర్త దేవుడు అతని మనస్సును మార్చాడు. హల్లెలూయా. అది గొప్ప విషయం అమ్మా. కానీ నువ్వు చివరి వరకు ప్రభువుని నమ్ముకో, ఘనమైన కార్యాలు నీ జీవితంలో దేవుడిని చూస్తావని. ఆ రోజు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా వెళ్ళిందండి. హల్లెలూయా. ఈరోజు మనం నమ్మాలి, దేవుని యొద్దకు వస్తున్నాను, చెదిరిపోని బ్రతుకులనంట తిరిగైనా బాగు చేయగలిగే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా తన భర్తను ఏమని నాకు చూపించినప్పుడు చాలా సంతోషించారు. పోన్లే, తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఏం చేసింది, ఒప్పుకుంది, విడిచిపెట్టింది, దేవుని కార్యాన్ని ఆమె చూడగలిగింది. ఈరోజు నిజమే, పశ్చాత్తాపంకు మించింది ఏది కూడా లేదండి. మన దేవుడు మనం ఒప్పుకోవాలే, కానీ ప్రతిదీ కూడా మన జీవితాల్లో ఆయన కార్యాలు నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చెదిరిపోయిన బ్రతుకుల్ని తిరిగి కట్టే దేవుడై ఉన్నాడు. ఆయన చెదిరిపోయిన మన జీవితాల్ని చూస్తూ ఆనందించే దేవుడు కాదు, కానీ ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మరలా నీ కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, మనం వచ్చి వెళ్ళిపోయేవారుగా మనం ఉండకూడదు, కానీ ఆయన మహిమ కార్యాలు మన జీవితాల్లో చూపించాలి. హల్లెలూయా. మన జీవితాల్లో ఏదైతే ప్రభువుకు అడ్డముగా ఉందో అది సరి చేసుకుందాం, దేవుని సన్నిధిలో అది సరి చేసుకుని అది విడిచిపెడదాం. దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతికితే నిజంగా నీ అంత ధన్యుడి లోకంలో ఎవరు కూడా లేరు. ఎందుకంటే తన తప్పునంట ఒప్పుకుని విడిచిపెట్టేవాడు ధన్యుడటండి. హల్లెలూయా. ఈరోజు దాని తప్పును మనిషి అన్న తర్వాత ప్రతి వ్యక్తి కూడా తప్పు చేయక మానడు. చేసిన ఆ తప్పును నువ్వు ఎక్కడికి ఒప్పుకోవాలంటే మనుషుల దగ్గర కప్పుపూస్తారు, చాలా మంది బుకాయిస్తారు, నేను ఇది చేయలేదు అది చేయలేదని, చాలా నీతిగా వెళ్ళిపోతున్నాడని. కానీ నీ దేవుడు చూస్తే చాలు. హల్లెలూయా. నువ్వు మనుషుల దగ్గర కప్పుకున్నప్పటికీ ఎవరి దగ్గర ఒప్పుకోవాలంటే నీ దేవాది దేవుని దగ్గర ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నిజంగా నీ పరిస్థితులు మారాలి అంటే నువ్వు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నప్పుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. నీలో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. నీలో ప్రతి అధికారం ఆయన తీసుకోవడానికి నీ కొరకు ఆయన ఇష్టపడతాడు. ఈరోజు పేతురు గారు మరి యేసు క్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదన్న వ్యక్తే ఆయన కొరకు అంట అనేక కార్యాలు ప్రజలు ఎదుట జరిగించి గొప్పవాడు, ఆయన మరణం జయించి జయశీలుడిగా నిలిచాడని అనేక మందికి ప్రకటించిన వ్యక్తిగా పేతురుని దేవుడు వాడుకున్నాడని. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన జీవితాలు దేని మీద కట్టబడుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం, తినడానికి తాగడానికి ఈ బ్రతుకట్ట అన్ని జనులు బ్రతుకుతారటండి. హల్లెలూయా. వారు ఏమి ఇస్తారు, ఎందుకంటే దేవుడు తెలియదు కనుక వారు తిని త్రాగి ఏమి ధరించుకుందామా అని వారు తినడం కోసమే వారు బ్రతుకుతారట. హల్లెలూయా. ఈరోజు అలాగే నీ జీవితం ఉండకూడదు, కానీ ఎవరి కొరకు నువ్వు బ్రతకాలండి, క్రీస్తు కొరకు బ్రతకాలి. హల్లెలూయా. క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించాడు. నేను మరణించిన తర్వాత మరలా ఈ యొద్దకు నేను చేరాలి. కనుక ఈ లోకంలో ఇతరులతో మనం పోల్చుకోకూడదు. హల్లెలూయా. వారు అలాగ ఉన్నారు కదా, నేను ఇలా ఉంటానని నువ్వు పోల్చుకోవద్దు. కానీ ఈరోజు నా స్థితిని ఆత్మీయంగా కట్టు ప్రభు, ఈ సన్నిధిలో నేను కట్టబడాలి, నేను ఫలించాలి, నేను అభివృద్ధి చెందాలని దేవుని ఎదుట నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. నువ్వు తీర్మానం తీసుకుంటే ఆయన నిన్ను ఎంతటికైనా ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు పేతురు కూడా ఎలా చనిపోయాడు తెలుసండి, ఆయన హతసాక్షిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. పట్టబడిన యూదులకి దొరికి అక్కడికే వెళ్ళి వాళ్ళకి పట్టబడి ఎలాగ కోరుకున్నాడు తెలుసండి, సిలువ తలకిందులుగా ఆయన సిలువ వేయించుకున్నాడట. నా ప్రభు వల్లే నేను వేయించుకోవడానికి అర్హుణ్ణి కాదు, కానీ నా సిలువ ఎలాగేయండి, తలకిందులుగా వేయండి అని అడిగినప్పుడు వారు తల క్రిందులుగా అతన్ని వేసి ఆయన హతసాక్షిగా ఆయన మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎంత ప్రాణం కూడా ప్రభు కొరకు ఆయన పెట్టిన వ్యక్తిగా, ఎంతగా అంటే ఆ సిలువ శ్రమల్లో అతను కూడా పాలు పొందాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నిన్ను ప్రాణం పెట్టమని కోరట్లేదు, కానీ ఆయన ఇచ్చిన ప్రాణానికి నువ్వేం చేయాలి,
నువ్వు విలువైన వ్యక్తిగా ఆయన స్వరూపమందు నువ్వు పేతురు ఎలాగైతే దేవుని స్వరూపాన్ని ధరించుకుని మార్చబడ్డాడో, క్రీస్తు స్వరూపాన్ని ప్రకటించాడో, ఈరోజు నువ్వు కూడా అనుజనులు ఎదుట, నీ బంధువులు ఎదుట క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి. హల్లెలూయా. అదే అంటున్నాడు, ఇగో నీ కత్తి చేత ఖండించడానికి నేను ఈ లోకానికి రాలేదు. కత్తి కాదు, ప్రేమతో నువ్వు జయించు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నదే. ఏం జయించాలి అంటే ఈ లోక మనుషులను జయించు. ఈ లోక మనుషుల్ని శత్రువుల వలె పడతారు, వారిని జయించు. దేవుడు ఈ లోకంలో ఏది ఇచ్చినప్పుడు కూడా, మరి ఒక సహోదరి అంట క్రీస్తుని నమ్ముకుందని తనకు బిడ్డ పుట్టిన తర్వాత ఆమెను తీసుకుని వచ్చే రోమా అధికారి ఒక అధికారి అంటే ఆమెకు క్రీస్తు కావాలి, బిడ్డ కావాలంటే ఆమె అందంటే ఏమంటే నాకు క్రీస్తే కావాలండి అన్నది. అయితే ఏ తల్లైనా అయితే ఎవరు కోరుకుంటారండి? తన కన్న బిడ్డను కోరుకుంటారు, కానీ క్రీస్తుని కోరుకున్నారు. ఆమెను సరసాల్లో వేశారు. అప్పుడు తండ్రి వచ్చి బదులాడుతూ ఉన్నాడేటమ్మా, నేను అధికారులను ఎలాగైనా ఒప్పిస్తాను, నువ్వు క్రీస్తు దేవుడు కాదని చెప్పు, నీ కన్న బిడ్డ దగ్గరికి పంపిస్తారంటే ఆమె అందంటే ఈ కుంటను చూచి నాన్న ఏమంటారంటే అది కుంటనే చెప్తారమ్మా. అంటే అలాగే నా ప్రభు అనే చెప్తాను నాన్న. ఎందుకంటే ఈ లోకంలో నేను ఎంత ఉన్నప్పటికీ నా ప్రభువే నాలో ఆనందిస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఆమెనంట తన కన్న బిడ్డకు అప్పగించలేదు, కానీ ఆమె మరణానికి వెళ్ళిపోయిందంటండి. హల్లెలూయా. శిక్షకు అక్కడ అధికారి పిలిచి అడుగుతా ఉన్నాడంట, నీకు బిడ్డ కావాలా, యేసు కావాలంటే ఆమె చెప్తా ఉందంట, నాకు యేసే కావాలి. హల్లెలూయా. ఆమె ఒక దర్శనం ఆ రాత్రి చూచిందంటే ఏమని తెలుసా? పరలోకానికి ఒక నిచ్చెన వేయబడి ఉంది. మరి కింద ఉన్న ఒక శత్రువు ఆమెను లాగాలని చూస్తుందంట. అనేకమైన ఆ నిచ్చెన పక్కన అనేకమైన కత్తులు వేలాడుతూ ఉన్నప్పుడు ఆమె అంట ఆ నిచ్చెన వెక్కుతా వెళ్ళిపోయిందంట దేవుని వద్దకు. హల్లెలూయా. ఆ దర్శనాన్ని బట్టి ఆమె కోరుకుంది ఏమంటే నాకు క్రీస్తే నాకు కావాలి. ఈరోజు నీతిమంతులు ఎంతో మంది మన భూమి మీద మరణించి వారి రక్తమేనండి ఈరోజు అనేక మందికి రక్షణ చూపిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నీతిమంతుల మరణము చాలా మంది చనిపోయారు. ప్రభు కొరకు ప్రాణం పెట్టిన వారు కూడా ఉన్నారు. ఈరోజు ప్రభు మన కొరకు ప్రాణం పెడితే అనేక మంది క్రీస్తుకు హతసాక్షులుగా మార్చబడ్డారు. ఏంటి కారణం అంటే దేవుని ప్రేమ వారిలో. హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్తము కారేంతగా నువ్వు శ్రమ పడవలసిన అవసరము లేదు, కానీ క్రీస్తు ప్రేమను ప్రకటించు. ఇతరుల వైపు ఈ యొక్క పేతురు ఎలాగైతే దేవుని ప్రేమను అనేక మందికి ప్రకటించి అనేక మందిని రక్షించాడో, ఈరోజు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆత్మనైనా ప్రభు యొద్దకు నువ్వు నడిపించు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నశించిపోతున్న దాని కొరకు వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక నువ్వు కూడా ఆయన భారాన్ని నీ మీద వేసుకుని నువ్వు కూడా అనేక మందిని రక్షించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల వంచి